గైస్, ఈరోజు దోసకాయ పచ్చడి చేసేద్దాం. సగం దోసకాయ పట్టుకొచ్చింది ఏంటబ్బా అని చూస్తున్నారు కదా, మిగతా సగం సాంబార్లో వేసేసి. ఓకే, ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ దోసకాయని తీసుకొని దానికి ఉన్న పొట్టంతా పీల్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఇది అందరికి తెలుసు. తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగానే కట్ చేసిన, మీరు చిన్నగా కట్ చేసుకోండి. దోసకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత దాని క్వాంటిటీ చూసుకొని పచ్చిమిర్చి టమాటోస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి. అది మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టి అదే ప్యాన్ లో దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, చింతపండు, ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇదంతా చూస్తుంటే కొంచెం బిగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా, మీరు సపరేట్ గా వేస్తేనే దేనికి అది ఉడుకుతుంది అనమాట. అన్ని కలిపి ఉడికించుకుంటాం. మిక్సీలో వేసేటప్పుడు ఎల్లిపాయలు జీలకర్ర మెయిన్ ఇంపార్టెంట్. లాస్ట్ లో పోసి పెట్టుకొని దాంట్లోనే మిక్సీ పట్టిందంతా వేసుకోవాలి. కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది.